తెలంగాణ గొంతు తడపడానికే కేసీఆర్ కాళేశ్వరం నిర్మిస్తే మీడియాను అడ్డుపెట్టుకుని నిత్యం బురద జల్లుతున్నది దుర్మార్గపు కాంగ్రెస్ సర్కార్. చంద్రబాబు వైఎస్ల హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రలో కట్టిన ఏ రిజర్వాయర్లకు ఏ అనుమతులు లేవు. అన్ని అనుమతులతో నిర్మించిన కాళేశ్వరం మీద విషం చిమ్ముతున్నారు. కాళేశ్వరంతో తెలంగాణ పచ్చబడితే కాంగ్రెస్ కండ్లు మండుతున్నాయి. తెలంగాణ విజయాలను వైఫల్యాలుగా చిత్రీకరించడానికి ఒక సెక్షన్ మీడియా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నది. బనకచెర్లను నీళ్లను మందలింపేందుకు కాళేశ్వరం మీద కక్షగట్టారు. అందుకే దానిని విఫలంగా చూపే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ మీద ఎన్ని కుట్రలు చేసినా వాస్తవాలను భవిష్యత్తు ప్రతిబింబిస్తుందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. సూక్ష్మం తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ల కోసం, పంటలు పండాలి, ప్రజలు బతకాలి, ఉపాధులు రావాలి, గొప్పగా ఉండాలి. అవి నెరవేరే దిశగా పనులు జరిగినాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ప్రజలకు నీళ్ళు వచ్చింది లెక్కన కాదు. అది చెప్పమంటానంటే తూట్లు పెట్టి ఇక్కడ ఇదైంది ఆడ ఇదైంది అనేటువంటి నీవు ఇచ్చినాడు ఏమైంది? మరి సైట్ చేంజ్ చేసి గొంతు కోసింది మీరే, తెలంగాణలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను పండబెట్టింది మీరే, ఆంధ్రాలో పెట్టినటువంటి ప్రాజెక్టులకు అన్నిటి కూడా శరవేగంగా ముందుకు తీసుకుపోయింది మీరే. అంతేందుకండి అనుమతుల గురించి ఇంత గొప్పగా మాట్లాడుతుంది కదా, ఉన్న అనుమతులు కూడా లేనట్లు చిత్రీకరించి మాట్లాడుతుంది కదా. ఆంధ్ర ప్రాంతంలో కట్టినటువంటి సమైక్య రాష్ట్రంలో అటు చంద్రబాబు కానీ వైఎస్ కానీ ముఖ్యమంత్రులు ఉన్న కాలంలో కట్టినటువంటి రిజర్వాయర్లన్నీ కూడా ఒక్కదానికి కూడా తెలుగంగ కింద 15 టీఎంసీలకు సంబంధించినటువంటి అలొకేషన్ తప్ప మిగతా ఏ రిజర్వాయర్లకు కూడా అనుమతులు లేవు, నీటి కేటాయింపులు లేవు. మరి అనుమతులు నీటి కేటాయింపులు లేని ప్రాజెక్టు కడితే అది ప్రజాధనం కాదా? అంటే ఇదే ప్రజాధనం ఉమ్మడి రాష్ట్రంలో ఉండేది ఏ అనుమతులు లేకుండా ఆంధ్ర ప్రాంతంలో కడితేనేమో అది న్యాయం హేతుబద్ధమైంది. అబ్బా గొప్పవాళ్ళు నీళ్ళు ఇస్తున్నారు. అన్ని అనుమతులు పొంది అవసరం ఉన్న తెలంగాణకు ప్రాజెక్టు కడితే ఇన్ని ఏడుపులా, ఇంత వికారమైన చేస్తాలా? మరి అప్పుడు ఎందుకో ఈ మేధావులంటే వాళ్ళు అప్పుడు ఎందుకో మాట్లాడలేదు? ఏ అనుమతులు లేనటువంటి ప్రాజెక్టుల మీద పెట్టేటువంటి ఖర్చు ఇది న్యాయబద్ధం కాదు. ఉమ్మడి రాష్ట్రంలోకి వెళ్ళారు ఒక్కడైనా మాట్లాడంటారు, ఎందుకు మాట్లాడలేదు? అన్ని అనుమతులు ఉన్నటువంటి కాళేశ్వరాన్ని నీళ్లు ఉన్నతోనే మేము గడ్డం కాబట్టి ఇలా వాళ్ళ కడుపుమంట. కారణం ఇలా కాళేశ్వరం నీళ్లు ఆపుకొని ఇక్కడ తెలంగాణ సస్యామలం కావడం వాళ్ళకి ఇష్టం లేదు. అవతల ఈ ముఖ్యమంత్రి యొక్క గురువు, అక్కడ ఉండేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క కళ తెలంగాణ పచ్చబడ్డం ఆయనకి ఇష్టం లేదు, ముమ్మాటికి ఇష్టం లేదు. ఆయన కొడుకుతోనే మనం మాట్లాడిస్తాడు. కాళేశ్వరం కట్టుకుంటే మేము అడ్డుపడడం కాదా? రికార్డెడ్ గా ముఖ్యమంత్రి స్థాయిలో మీరు రాసిన లేఖలే పెట్టుకొని మేము అడ్డుపడలే, మేము వ్యతిరేకించలేదు మాట్లాడడానికి సిగ్గనిపించాలి కదా. తెలంగాణలో చేపట్టిన ప్రతి ప్రాజెక్టు మీద కూడా మీరు లిఖిత పూర్వకంగా అభ్యంతరాలు తెలియజేసినారు. అది పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కేఎల్ఐకి మేము పెంపు చేసుకున్నటువంటి 40 టీఎంసీలకు పెంచిన అంశం కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, అన్నింటికీ మీరు రాతపూర్వకమైనటువంటి అభ్యంతరాలు పెట్టినారు. అంటే మీ దృష్టి ఏంటి? ఖచ్చితంగా గోదావరి నీళ్లను యథేచ్ఛగా ఎప్పట్లాగానే వాడుకోవాలి. అన్నింటికి మించి సముద్రానికి పోయినా పర్లేదు కానీ తెలంగాణ పచ్చబడకూడదు. ఇది వాళ్ళ పంతం. ఇక దానికి బాకాలు కొద్ది మంది మేధావులు సెక్షన్ ఆఫ్ మీడియాను 24 గంటలు పరితపిస్తుంటారు. తెలంగాణలో జరిగిన గొప్ప అంతా కూడా విఫలంగా చూపించాలనేటువంటి